మొదటిగా ఈ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, దాని చట్టపరమైన అర్థం ఏంటి అసలు? క్వాష్ అంటే ఏంటంటే యూజువల్గా ఏంటంటే ఇది ఓన్లీ క్రిమినల్ కేసెస్కి మాత్రం అప్లికబుల్. ఓకే, యూజువల్గా ఏంటంటే క్వాష్ అంటే కొంచెం కన్ఫ్యూజన్. అసలు క్వాష్ అంటే ఏంటి అంటే, క్వాష్ అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటంటే స్ట్రైక్ ఆఫ్ చేయడం. క్వాష్ అంటే కొట్టేయడం, కరెక్ట్గా తెలుగులో మీనింగ్ ఇవ్వాలంటే. సో ఏదైనా సరే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, ఆర్ మేబీ ప్రొసీడింగ్స్ క్రిమినల్ కోర్ట్స్లో అవుతున్నాయి, ఆ టైంలో ఆ ఉన్న అఫెన్సెస్ అంతా కూడా కొట్టేయాలి అన్నప్పుడు, క్వాష్ చేయాలన్నప్పుడు సపరేట్గా వెళ్ళి ఏదైతే క్రిమినల్ కేసెస్ ఫైల్ అయింది అఫెన్సెస్ అంతా కూడా, అది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్నా, ఛార్జ్ షీట్ స్టేజ్లో ఉన్నా, లేదా కోర్టులో వెళ్ళి ప్రొసీడింగ్ స్టేజ్లో ఉన్నా కూడా, ఏ స్టేజ్లో ఉన్నా కానీ అవంతా కూడా తప్పు, అంటే పెట్టిన కేసెసే తప్పు, అసలు అలాంటి అఫెన్సెస్ ఏం జరగలేదు, అట్లాంటి అలిగేషన్స్ అయితే పెట్టినరో అవన్నీ కూడా అబద్ధాలు అని మీ దగ్గర ప్రాపర్ కనుక ఎవిడెన్స్ రుజువులు అన్నీ ఉంటాయి, డాక్యుమెంటరీ విట్నెస్ లేదన్నా సరే ఏ విధమైన సరే ఎవిడెన్స్ ఉంటే వెళ్ళి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద. సో హైకోర్టు మాత్రమే క్వాష్ చేస్తుంది. సో అక్కడ ఉన్న అఫెన్సెస్ అని చూసి, మీరు వేసిన కేసు బట్టి మీరు చూసి ఆ కేసుని దాన్ని బట్టే క్వాష్ జరుగుతుంది. క్వాష్ వేసినాం కదా అని ప్రతిసారి క్వాష్ జరగని లేదు, అక్కడ చూస్తారు ప్రైమా ఫేస్ అసలు కేసు ఉందా లేదా, అన్ని పాయింట్స్. అంటే ఒక క్వాష్ కావాలి అంటే 482 సిఆర్పిసి కింద కావాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉండాలి, ఉంటేనే క్వాష్ అవుతుంది, లేదా కాదు. సో జనరల్ అయిన ఎవరైనా క్రిమినల్ కేసెస్ అయినప్పుడు మీరు ఎలాంటి తప్పు చేయలేదు, బట్ అయినా కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, మీరు కోర్టుకి రెగ్యులర్గా వెళ్ళాల్సి పరిస్థితిలో ఉంది, అలాంటప్పుడు ఒక రెమెడీ కావాలి. ఆ రెమెడీ ఏంటో కాదు, క్వాష్. సో క్రిమినల్ కేసెస్లో కోర్టు చుట్టూ సంవత్సరాల కొద్దీ తిరగాల్సిన పని లేదు, మీరు తప్పు చేయనప్పుడు మాత్రమే. ఇది తప్పు చేసినప్పుడు తిరగాల్సిందే, ట్రయల్ అంతా మీరు ఫేస్ చేయాల్సిందే. బట్ తప్పు చేయకుండా కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆ టార్చర్ అంతా అనుభవించకుండా ఒకేసారి ఒకే దెబ్బకి మీరు మొత్తం ఉన్న కేసెస్ అంతా పోగొట్టుకోవాలి, స్ట్రైక్ ఆఫ్ కావాలంటే క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయించుకోవచ్చు. క్వాష్ అంటే బేసికల్లీ సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇంతే. ఇంకా ఈ పిటిషన్ ఒకవేళ దాఖలయ్యాక కోర్టు ఏ అంశాలను ప్రధానంగా పరిశీలిస్తుంది అనుకోవచ్చు? ఫస్ట్ థింగ్ అదే చెప్తున్నాను, ఒకవేళ ఇది ఓన్లీ జస్ట్ ఏంటంటే క్రిమినల్ కేసెస్కి క్వాష్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రైమా ఫేసీగా ఒక కేసు ఉంది, ఇప్పుడు కేసు ఫైల్ అయింది, ప్రైమా ఫేసీలో తెలిసిపోతుంది అసలు తప్పే చేయలేదు, బట్ అయినా కావాలని వేశారు అని చెప్పి. సో ప్రైమా ఫేసీ కేసు కనుక లేకపోతే కోర్టు కన్సిడర్ చేస్తుంది. సెకండ్, ఒకవేళ అది సివిల్ నేచర్ కేసు కానీ క్రిమినల్ కలరింగ్ ఇచ్చి, అసలు అది క్రిమినల్ కేసు అండి, క్రిమినల్ కేసు క్రిమినల్గా సివిల్ కేసుకి క్రిమినల్ కేసు కలరింగ్ ఇచ్చి దాన్ని ఫ్రేమ్ చేసి ఇది క్రిమినల్ కేసు అని చెప్పేసి క్రిమినల్ కేసెస్ ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు ల్యాండ్ మ్యాటర్స్లో కూడా క్రిమినల్ కేసెస్ ఇస్తారు, అవి ఇవి వేసి కావాలని. అలాంటప్పుడు క్వాష్ చేసుకోవచ్చు. ఇంకా ఏమనంటే ఒకవేళ ఎవరైనా బ్యాడ్ ఇంటెన్షన్తో, అంటే మైండ్లో ఏదో పెట్టుకొని మీ మీద గ్రజ్తోని, రాంగ్ ఇంటెన్షన్స్తో, అంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ అంటాం. సో అట్లాంటి ఇంటెన్షన్స్తో కావాలని ఇరికించడానికి కూడా క్రిమినల్ కేసెస్ వేస్తుంటారు. అసలు పని ఉండదు, ఏముండదు. చాలా మటుకు మనం చూస్తుంటాం కొన్ని ఊర్లలో. ఇప్పుడు మామూలుగా సివిల్ కేసెస్ అయినప్పుడు కూడా, సివిల్ కేసులో కొట్లాడుకుంటారు అన్నీ అయినప్పుడు సడన్గా అందులో ఆడవాళ్ళని కూడా దింపి వాళ్ళ మీద ఫేక్ రేప్ కేసులు అని పెట్టిస్తారు. అసలు సివిల్కి మ్యాటర్ ఇక్కడ, ల్యాండ్ మ్యాటర్ ఇక్కడ, ఏదో ఇక్కడ. బట్ అక్కడ సడన్గా ఏంటంటే వాళ్ళ కేసు స్ట్రాంగ్ చేయడానికి ఆ కేసుని మల్టిప్లికేట్ చేసి దాన్ని కాంప్లికేట్ చేసి ఇంకా కేసెస్ మీద కేసెస్ పెంచాలి, వీళ్ళని హరాస్ చేయాలి అని చెప్పేసి కేసెస్ వేస్తుంటారు. అలాంటప్పుడు కావాలని హెరాస్ చేయడానికి, అసలు ఏ అఫెన్స్ లేకుండా కావాలని హెరాస్ చేయడానికి కూడా వేస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూసి, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్లో ఒక్కటి ఏది ఉన్నా కూడా క్వాష్ జరుగుతుంది. సో బేసికల్ అయితే ఇంతే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రైమా ఫేసీ కేసు ఉండాలి. సెకండ్ ఏంటంటే కంపల్సరీ క్రిమినల్ నేచర్ ఉండాలి, సివిల్ నేచర్ ఉండకూడదు. థర్డ్ వచ్చేసి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండాలి, బ్యాడ్ ఇంటెన్షన్ పెట్టేయద్దు, కావాలని హెరాస్ చేయడానికి వేయద్దు. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా హైకోర్టు కన్సిడర్ చేస్తుంది. సో ఇలాంటి ఏమన్నా కనుక కేసులో ఉంటే ఈజీగా మీకు క్వాష్ అవుతుంది కేసు అనేది. ఓకే, ఒక కేసుని రద్దు చేయమని కోర్టుని అభ్యర్థించడం అంటే న్యాయపరంగా ఎంత గంభీరమైనది అనుకోవచ్చు అంటారు? ఒకటేంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కేసు. మీరు వేసే కేసు ఏ అఫెన్సెస్ కింద వేసారు, ఎఫ్ఐఆర్లు ఏముంది, ఛార్జ్ షీట్లు అయింది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తున్నారు, ఎవరైతే ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే అపాయింట్ అయినారో వాళ్ళు ఏ లెవెల్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్, మెయిన్ ఏదైతే ఎవిడెన్స్ గ్యాదర్ చేశారో అది చూస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి ఇవంతా కూడా కేసు మీ అఫెన్సెస్ బట్టి, కొన్ని ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి, కొన్ని నాన్ కాగ్నిజబుల్ ఉంటాయి. అంటే ఎట్లా మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి, కొన్ని నాన్ సీరియస్ అఫెన్సెస్ ఉంటాయి. సో ఆ సీరియస్నెస్ ఆఫ్ ద కేసెస్ బట్టి కూడా కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేసు ఉంటుంది. అంటే ఎంత కాంప్లికేటెడ్ అనేది కూడా కంప్లీట్గా పడ్డ
సెక్షన్స్ బట్టి, ఓకే, అండ్ నిజంగా చేశారా లేదా దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని కేస్ కాంప్లెక్సిటీ చెప్పొచ్చు మనం. అంటే ఈ క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కోర్టు వెంటనే కేసు స్టే చేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. వెంటనే ఆటోమేటిక్ స్టే కాదు. ఇప్పుడు చాలామంది నా దగ్గర క్లయింట్స్కి వచ్చి ఓకే మేడం నాకు ఇవి క్రిమినల్ కేసెస్ ఉన్నాయి మీరు క్వాష్ చేయండి అంటారు. ఆర్ సమ్ టైమ్స్ నేను సజెస్ట్ చేస్తా, ఇలా జరిగింది, నన్ను అనవసరం కోర్టు చుట్టూ తిప్పుతూ ఉన్నారు, నేను ఏమి చేయలా కానీ నా మీద కేసెస్ వేశారు, నేను ప్రతిసారి నాకు జాబ్లో లీవ్ పెట్టుకొని ప్రతిసారి కోర్టు. ఒకటి ఏంటంటే క్రిమినల్ కేసు కంపల్సరీ అక్యూజ్ ప్రజెంట్ అయ్యి ఉండాలి. ఓకే కంపల్సరీ. ఇప్పుడు సివిల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ లాగా కాదు, అక్యూజ్డ్ అంటే హ్యాస్ టు బి ప్రజెంట్ ఇన్ ద కోర్ట్. కోర్టులో ఖచ్చితంగా ఉండాల్సింది, రావాలి. ప్రజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కరోజు ప్రజెంట్ కాకపోయినా కూడా ఆ కేసు అంటే జడ్జి గారికి కోపం వచ్చి వెంటనే శిక్ష చేసే అవకాశాలు ఉండవు. అక్యూజ్ మస్ట్ బి దేర్. ఒకవేళ అది రూల్, ఒకవేళ లా ప్రకారంగా ఉండాల్సింది. ఒకవేళ లేదు అంటే యాబ్సెంట్ పిటిషన్ వేసుకోవాలి. యాబ్సెంట్ పిటిషన్ కూడా జడ్జి కన్సిడర్ చేయాలి. అప్పుడప్పుడు అగ్రి కూడా గారు, ప్రతిసారి అగ్రి. ఇప్పుడు ఫస్ట్ అడ్జమెంట్ సెకండ్ అట్లా ప్రతి హియరింగ్కి కూడా ఏమంటారు లీవ్ పిటిషన్ వేసుకుంటావు ఏంటనుకోండి, యాబ్సెంట్ పిటిషన్ వేసుకుంటా పోతే తీసుకోరు. ప్రద్దాక ఏంది ఇప్పుడు ఒకసారి రోగం అంటారు, ఇంకోసారి హాస్పిటల్ అంటారు, ఇది అంటారు అదంటే ఎన్నో 100 రీజన్స్ చెప్తూ ఉంటారు. సో ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలని లేదు. ఇవన్నీ ఇట్లా ఉంటాయి కాబట్టి చాలా కంపల్సరీ అక్యూజ్డ్ ప్రజెంట్ అయి ఉండాలి. బట్ అక్యూజ్డ్ తప్పు చేస్తే ఇవన్నీ సఫర్ అవ్వడంలో మీనింగ్ ఉంది. బట్ అక్యూజ్ తప్పే చేయలేదు, ఊరికే ఫర్ నో యూజ్ తిరుగుతున్నాడు, అసలు ఏం లేకుండా తిరగడం అంటే అనవసరం కదా, అప్పుడు క్వాష్ వేసుకున్నాను చెప్తా. సో క్లయింట్స్ వచ్చేసి సడన్గా మేడం ఇట్లా ఇయ్యగానే వచ్చేస్తుందా, స్టే వచ్చేస్తుందా, లేదా నాకు క్వాష్ అయిపోతుందా, అలా జరగదు. ఏ కేసు కూడా 1 డేలో జరగదు. ఫస్ట్ ఏంటంటే దానికి ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ఫైలింగ్ చేయాలి, దాని తర్వాత అడ్మిట్ కావాలి. మెయిన్గా కోర్టులో మనం కన్విన్స్ చేయాలి కేసు అడ్మిసబుల్ కేసా కాదా అని నేను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు జడ్జి యాక్సెప్ట్ చేస్తేనే కదా కేసు అడ్మిట్ అవుతుంది. కేసు అడ్మిట్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఇన్నాక కదా క్వాష్ అయ్యేది. సో దేర్ ఈజ్ ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి ఒక కేసు వేసినప్పుడు ఫైలింగ్ టు జడ్జిమెంట్ వరకు. అది క్లయింట్స్కి చాలా మటుకు అర్థం కాదు. కానీ ఏదో ఇన్స్టెంట్ దోషలాగా మాత్రం స్టేలు అలాంటివి రావు. యూ హ్యావ్ టు వెయిట్, పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఓపిక పట్టాల్సిందే, తప్పదు. బట్ ఇదొకటే చెప్తా, ఆ కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగకంటే మాత్రం క్వాష్ అయితే బెటరే. ఓకే అంతే కదా, అక్యూజ్ లాగా నించుని అక్కడ కోర్టు ఇట్లా 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 పెట్టుకుని అక్యూజ్ లాగా నించోవడం కంటే ఇది బెటర్. తప్పు చేయనప్పుడు, ఆల్ సబ్జెక్టు తప్పు చేయనప్పుడే. తప్పు చేస్తే ఇంకేం చేయలేం, సఫర్ కావాల్సిందే, పనిష్ కావాల్సిందే. కోర్టు ఈ పిటిషన్ తిరస్కరించగల సందర్భాలు ఏమైనా ఉన్నాయంటారు? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ప్రైమా ఫేజ్ కేసులు, క్రిమినల్ అట్లాంటి ఏ ఇంగ్రీడియంట్స్ పాయింట్స్ మిస్ అయినా కూడా కంపల్సరీ క్వాష్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రూఫ్స్ చూస్తారు. ఇప్పుడు ఏదో మనం క్వాష్ చేయగానే సరిపోదు, క్వాష్ చేయగానే అక్కడ అదేమంటారు దివ్యశక్తులు ఉండవు కదా అక్కడ ఎవరికి కూడా. మనం ప్రూవ్ చేయాలి మీరు తప్పు చేయలేదని చెప్పి. ఎవరైతే అక్యూజ్డ్ వచ్చి కేసు వేస్తున్నారో వాళ్ళ తరఫున నేను అంటే అడ్వకేట్ వెళ్ళి అక్కడ ప్రూవ్ చేయగలగాలి. అది ఎవిడెన్స్ చూపించా, లేకపోతే పాయింట్స్ చూపించా, లేదా సెక్షన్లో లూప్ హోల్స్ చూపించా. లూప్ హోల్స్ అనడం చాలా తప్పు, బట్ సెక్షన్లో ఏవైతే క్లాజెస్ చూపించా, ఏదో ఒకటి. అంటే ఒక కేసు ఉంది అంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో ఏమేమి జరిగింది. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కేసు అయినప్పుడు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్లో మొత్తం కూడా ఇతను తప్పు చేయనట్టు రికార్డ్ అయి ఉన్నది. ఒక ఎవిడెన్స్ దొరికింది నాకు. ఆ ఎవిడెన్స్ ట్రయల్ కోర్టులో, సెషన్స్ కోర్టులో అంటే క్రిమినల్ కోర్ట్స్లో అది అయ్యేసరికి సంవత్సరాలు పట్టవచ్చు. బట్ క్వాష్కి వెళ్ళిన డైరెక్ట్ ఈ సీసీటీవీ ఫుటేజ్లో ప్రైమా ఫేస్ కనపడుతుంది తప్పు చేయలేదు, ఎలాంటి అఫెన్స్ జరగలేదు, ప్రైమా ఫేస్ కనిపించినప్పుడు అయిపోయింది క్వాష్. సో ఇట్లాంటి ఏమన్నా సపోర్టింగ్ పాయింట్స్ ఉంటే కనుక అప్పుడు క్వాష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో పాయింట్స్ అంతా కూడా సింప్లిఫై చేసి అంటే షార్ట్కట్లో చెప్పాలి అంటే మాత్రం ఎవిడెన్స్, మనం వేసే ఎవిడెన్స్ మా కేసు చెప్పగానే అర్థమవుతుందా లేదా, జడ్జికి ప్రైమా ఫేస్ ఇట్లా చెప్పగానే ఓ ఇది నాకు తెలిసిన కేసు అన్నట్టు ఉండాలి. అంత సింపుల్ కేసు అంటే కూడా ఈజీగా అయిపోతుంది. లేదు ఎవిడెన్స్లో మనం డాక్యుమెంటరీ కావచ్చు, విట్నెస్లో కావచ్చు, ఏమైనా సరే మనం వేసేది ఏంటంటే మనకు మొత్తం సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. అసలు తప్పే చేయలేదు అక్యూజ్డ్ అన్నట్టుగా చెప్పేటట్టు ఉండాలి. ఇవన్నీ కాక ఒకవేళ మనం ప్రూవ్ చేయగలిగినాం అనుకోండి అసలు క్రిమినల్ కేసే కాదు, అది సివిల్ నేచరు కానీ క్రిమినల్ కలరింగ్ ఇచ్చారు అని చెప్పి. సో ఇలాంటి పాయింట్స్ ఏమున్నా కూడా క్వాష్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇది ఏది లేకపోయినా కూడా అంతే తక్కువ. సో డిపెండ్స్ అనమాట కంప్లీట్లీ ఎవిడెన్స్ మీద. ఇంకోటి అడ్వకేట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూస్ చేసుకునే అడ్వకేట్ ఫస్ట్ పాయింట్, నేను చెప్పాల్సింది ఫస్ట్ పాయింట్ లాస్ట్ చెప్తున్నా, మీరు చూస్ చేసుకునే అడ్వకేట్ కూడా అంత ఎఫిషియన్సీ ఉండగలగాలి. ఇప్పుడు అందరు అడ్వకేట్స్ అవుతారు కానీ ప్రతి ఒక్క అడ్వకేట్ వెళ్ళి జడ్జిని కన్విన్స్ చేసే స్టేజ్లో ఉండరు.
అంటే ఇప్పుడు ఒకరు ఒకలా చెప్తారు, ఇంకోళ్ళు చెప్తారు, అడ్వకేట్ తప్పు కాదు, బట్ ఒకరు చెప్తే ఎక్కుద్ది, కొంతమంది చెప్తే ఎక్కదు. ఈవెన్ పాయింట్స్ ఉన్నా, చాలా స్ట్రాంగ్ కేసు ఉన్నా, గ్రౌండ్స్ ఉన్నా, అన్నీ ఉన్నా, వాళ్ళు చెప్పింది అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు ఆ అడ్వకేట్ వేస్టేగా. సో మీరు చూస్ చేసుకున్న అడ్వకేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చాలామంది అడ్వకేట్స్కి అఫెన్సివ్ అనిపించచ్చు, బట్ నిజాలే కదా, ఎండ్ ఆఫ్ ద డే చెప్పక తప్పదు. ఓకే.